ఈరోజు మన ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మ గారు బాగా ఆడి మన గెలుపుకు పునాది వేశాడు. ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఎస్ఆర్హెచ్, జై హెచ్ఆర్హెచ్. నితీష్ రెడ్డి చాలా బాగా ఆడుతున్నాడు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ప్లే ఆఫ్స్ లో 100 కొట్టాలని ఆశిస్తున్నాం. Abhishek Sharma, Nitish Reddy, so beautiful, so elegant, just looking like a wow. నా మ్యాచ్ అయితే వేరే అనుకో, వేరే వైబ్. అంటే మాకు క్లాస్ అండ్ హెడ్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేసారు. కాకపోతే హెడ్ తొందరగా అవుట్ కావడం కానీ ఈసారి మాత్రం కప్పు మాత్రం హైదరాబాద్ కొడుతుంది. కప్పు మాత్రం హైదరాబాదే అంటున్నా. ఎస్ఆర్హెచ్ టీం చాలా అద్భుతంగా ఆడింది. ఒక్కొక్క షాట్ కొడితే గ్రౌండ్ అవతలకు బాల్ వచ్చేసింది. ఉప్పల్లో కొడితే బొడుపల్లో పడ్డది అభిషేక్ శర్మ కొడితే. మన కుక్కట్పల్లి క్లాసెన్, మన బేగంపేట భూమి చాలా అద్భుతంగా ఆడారు. అభిషేక్ శర్మ సూపర్ ఆడింది. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో పోయింది. ఫైనల్లో కూడా కంపల్సరీ గెలుస్తుంది. క్లాస్ అని అభిషేక్ శర్మ కంపల్సరీ ఫైనల్లో మినిమం 100 ఎబో పార్ట్నర్షిప్ చేస్తారు వాళ్ళు. ఈరోజు చూసినట్లయితే మంచిగా మన ఎస్ఆర్హెచ్ అనేది కంబ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయినా త్రిపాఠి ఇంకా అభిషేక్ శర్మ కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మంచి స్టార్ట్ ఇచ్చి టీంని గెలిపించారని చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎస్ఆర్హెచ్ అయితే గ్రేట్ విన్. అసలు హోమ్ గ్రౌండ్లో తన సత్తా ఏందనేది చూపించింది. 4 వికెట్స్తో గెలిచింది. ఫస్ట్ ట్రావిస్ హెడ్ వికెట్ పోయిందని మేము అందరం అయితే భయపడ్డాంలే, కానీ కంబ్యాక్ సూపర్. అసలు అభిషేక్ శర్మ వచ్చేసరికి అయితే మన ట్రావిస్ హెడ్తో కలిసి అసలు దుమ్ము రేపుతాడు. ఈ రోజు అసలు హెడ్ అయిపోతే చాలా భయపడ్డాం మ్యాచ్ ఎలాగ ఉంటుందో అని. అభిషేక్ శర్మ మట్టుకి కుమ్మేసి 66తో హెడ్ లేకపోయినా మేము గెలవగలం, టార్గెట్స్ చేజింగ్ చేయగలం అని చాలా బాగా నిరూపించాడు. అంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళే. అభిషేక్ శర్మ 66 was so cool, so we hope to win the cup very soon.